ఆస్కార్ 2024 వేడుకల్లో క్రిస్టఫర్ నోలన్ సినిమా ఓపెన్ హైమర్ సత్తా చాటింది. మొత్తం 13 నామినేషన్లు అందుకున్న ఓపెన్ హైమర్ తుది పోటీలో 7 విభాగాల్లో విజేతగా నిలిచి సంచలనమే సృష్టించింది. ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలవగా, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్ విజేతలుగా నిలిచారు. ఇంకా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగాల్లోనూ ఓపెన్ హైమర్కే ఆస్కార్లు దక్కాయి. క్రిస్టఫర్ నోలన్కు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి కాగా, అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ జే ఓపెన్హైమర్ జీవితం ఆధారంగా నోలన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అణుబాంబు తయారు చేయడం, దాని తర్వాత జరిగిన ట్రినిటీ ప్రయోగం, ఆ తర్వాత జపాన్ మీద జరిగిన అణుబాంబుల దాడి సమయంలో ఓపెన్హైమర్ పడిన మానసిక సంఘర్షణను ఈ సినిమా అద్భుతంగా కళ్ళకు కట్టింది. పూర్ థింగ్స్ సినిమా నుంచి ఓపెన్హైమర్కు కొన్ని విభాగాల్లో గట్టి పోటీ ఎదురైంది. ఉత్తమ నటి, బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో పూర్ థింగ్స్ ఆస్కార్స్ గెలిచి మొత్తం 4 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.